బైబిల్లో సొలొమోన్ కూడా ఆయన యూత్గా ఉన్నప్పుడు చాలామంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశాడు, చాలా బాగా మందు తాగి ఎంజాయ్ చేశాడు, చాలా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించుకున్నాడు, సోఫాల్లో ఎంజాయ్ చేశాడు, ఉద్యానవనాలు పార్కులు కట్టించుకున్నాడు, స్విమ్మింగ్ పూల్ కట్టించుకున్నాడు, చాలా చాలా పెద్ద పనులన్నీ కూడా చేశాడు. అయితే ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్లో ఆయనకు ఒక రియలైజేషన్ వచ్చింది. అప్పట్లో ఆయన పెద్ద కష్టాలు రాలేదు. వృద్ధాప్యం వచ్చే సమయంలో నెమ్మదిగా ఆయన శరీరం ఒక ముఖం శరీరం అన్నా సరే ముడతలు పడతా ఉన్నప్పుడు, ఆయన శరీరం బలహీన పడతా ఉన్నప్పుడు, అప్పుడు ఆయనకు ఒక రియలైజేషన్ వచ్చింది. అసలు భూమి మీద అంత కష్టపడి అందరికంటే నేనే పెద్ద బిల్డింగ్లు కట్టాలని, అంత చదువుకొని అంత పెద్ద బిల్డింగ్లు కట్టాను, అంత ఎంజాయ్ చేయాలని చెప్పి అక్కడెక్కడో ఫారెన్ సరుకు అంతా తెచ్చుకొని తాగాను, అది చేశాను ఇది చేశాను, ఇదంతా అనవసరమైన వేస్ట్ కదరా, ఏం చేస్తాం చచ్చేటప్పుడు ఎంత సంపాదించాను తీసుకెళ్తామో చేస్తామని ఒక రియలైజేషన్ వచ్చేసేసి ఆయన ఒక మాట అంటాడు, ఒక పుస్తకం రాస్తాడు, దాని మీద ప్రసంగి అనే పుస్తకం రాస్తాడు. వ్యర్థము సమస్తము వ్యర్థము, భూమి మీద మనుషులు చేసేదంతా ఉత్త వేస్ట్ పని, ఉత్త గాలి కోసం ఆరాటపడడం తప్ప ఈడేం పెద్ద చేసేది ఏం లేదు, మనిషికి అది అర్థం కావట్లేదు. భూమి మీద అతి ముఖ్యమైనది ఏంటంటే నీ బాల్య దినముల యందే యెహోవాను స్మరణకు తెచ్చుకోవడం తప్ప, దేవుడి గురించి ఆలోచించడం తప్ప ఇక జీవితంలో అతి ముఖ్యమైన పని ఏదీ లేదు అని సొలొమోను ఆయన వివిధ రకాలుగా ఎక్స్పెరిమెంట్ చేసి ఆయన జీవితంలో ఆ సత్యాన్ని కనుక్కుంటాడు. ఈ భూమి మీద దేవుడే అతి ముఖ్యమైన విషయం అని ఆయన కనుక్కుంటాడు. కాబట్టి మనుషులకి చాలామంది చూడండి, చాలామంది ఆయనలాగే ఉంటారు. కొంతమంది యూత్గా ఉన్న సమయంలో అన్నా సరే ఇట్లాగే సొలొమోన్ లాగే చాలా చాలా పనులన్నీ చేస్తారు. చివరికి వృద్ధాప్యంలో ఒక రియలైజేషన్ వస్తుంది, ఇంత కష్టాలు పడ్డావు, ఎంత చేసావు, ఏం చేస్తున్నావు అని. యోబు కూడా అని అంటాడు, నేను దిగంబరిగా వచ్చాను, మళ్ళీ పోయేటప్పుడు కూడా అట్టే పోవాలా, నా ఆస్తులు గీస్తులు ఏం రావు అని. కాబట్టి అసలు రియాలిటీ ఎప్పుడు మనకు అర్థం అవుద్దంటే కష్టాలు వచ్చినప్పుడే అర్థం అవుద్ది. చావు తర్వాత ఒక జీవితం మీద ఆశ ఎప్పుడు వస్తుందంటే చావు అంచుల్లోకి వెళ్ళినప్పుడే వస్తుంది అన్నమాట ఆశ. చావు దాకా చావు అంచులు రానప్పుడు, అనారోగ్యం రానప్పుడు మనకు పెద్దగా ఆలోచనలు రావు, ఇంక ఇదే జీవితం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే చావు అంచుల్లో వచ్చేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే చావు తర్వాత జీవితం గురించి ఆలోచించే విధంగా చేస్తే, దేవుడి గురించి ఆలోచించే విధంగా చేస్తే, నిజంగా ఏది ముఖ్యంగా చేయాల్సిన పని భూమి మీద ఉందో ఆ ముఖ్యమైన ఇంపార్టెంట్ పనిని అది రిలీజ్ అయ్యే విధంగా చేస్తే, ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు నిజంగా చేయాల్సింది ఒక్కటే పని, మిగిలిన అన్నీ కూడా లాంగ్ టర్మ్లో నీకు వేస్ట్గా కనిపిస్తాయి అని చెప్పి దేవుడు చెప్తాను.